లో ఆ ప్లేస్లో వాటర్ రాకుండా మిగతా ప్లేస్ అంత వాటర్ వచ్చినా సరే వైపింగ్ అనేది అవ్వదు. నేను అదొక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. ఫ్రెండ్స్, ఈ కార్లో మనకు కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అయితే అన్నీ ఇచ్చారు. బట్ స్టిల్ ఎందుకు కంపెనీ క్విట్ అయిందో అర్థం అవ్వట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్. ఆటోమేటిక్గా మనకు వర్షం బట్టి ఆటోమేటిక్గా మనకు వైపింగ్ స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు కొంచెం చినుకులు ఎక్కువ వస్తున్నవి, కొంచెం లైట్గా స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది. మనం మాన్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇన్ ద సెన్స్ ఆటోమేటిక్గా పెట్టేస్తే అదే చూసుకుంటుంది. మాన్యువల్గా అయితే మనం లెవెల్ 1 లెవెల్ 2 అలా పెట్టేసుకోవాలి అనమాట. బట్ ఇందులో కూడా ఒక కాన్ అయితే ఉంది, నేను చూశాను. ఏంటంటే మనకు రెయిన్ సెన్సింగ్లో ఇక్కడ ఒక సెన్సర్ అనేది ఉంటుంది నాకు తెలిసి ఈ ప్లేస్లలో. అక్కడ మనకు రెయిన్ స్పాట్స్ అనేవి అక్కడ టచ్ అయినప్పుడే మనకు రెయిన్ సెన్సింగ్ వైపర్ అనేది వర్క్ అవుతుంది. అక్కడ టచ్ అవ్వకుండా మిగతా ప్లేస్లలో ఎక్కడ అంతటా వాటర్ వచ్చినా సరే అక్కడ వైపింగ్ అనేది అవ్వదు అప్పుడు రెయిన్ సెన్సింగ్లో. అదొకటి కాన్ నేను నోటీస్ చేశాను. పర్టికులర్ ప్లేస్లో మనకు అయితే సెన్సర్ ఉందో అక్కడ వాటర్ పడ్డప్పుడు వైపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఆ ప్లేస్లో వాటర్ రాకుండా మిగతా ప్లేస్ అంత వాటర్ వచ్చినా సరే వైపింగ్ అనేది అవ్వదు. నేను అదొక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. అది నా కార్లోనే అవుతుందా లేదా ప్రతి ఒక్క కార్లో ఇదే ప్రాబ్లం ఉంటుందో నాకు తెలియదు. బట్ నేనైతే పర్సనల్గా అయితే నోటీస్ చేశాను. వర్షం ఒక్కొక్కసారి మనం ఆటోమేటిక్గా పెట్టినప్పుడు ఈ గ్లాస్ అంతా ఫుల్ అయిపోయినా సరే వైపింగ్ అనేది అవ్వదు. ఏదైతే పర్టికులర్ సెన్సర్ దగ్గర మనకు వాటర్ అనేది స్టోర్ అవ్వకపోతే వైపింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీస్ అవుతుంది. నేనైతే ఏం సెట్ చేయలేదు, ఆటోమేటిక్గా అది ఇంక్రీస్ అవుతుంది. వర్షం మనకు పెరిగిపోయింది కదా, సో స్పీడ్ అనేది ఇంక్రీస్ అవుతుంది. ఈ ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్ వల్ల ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అదేంటంటే మనం ఇది ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలి వైపింగ్ది ఆటోమేటిక్లో. అప్పుడు మనం ఆన్ ద వేలో వెళ్తున్నప్పుడు వర్షం రాకపోయినా సరే ఏదైనా మన కార్ గుంతలో పడి మనకు వాటర్ అనేది విండ్షీల్డ్ పైన స్ప్లిట్ అయింది అనుకోండి, ఇది మనకు ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వైపింగ్ అనేది అవుతుంటుంది. మనకు డ్రైవింగ్లో డిస్టర్బెన్స్ అనేది అవ్వదు. అదే మనం మాన్యువల్ అనుకోండి 1 సెకండ్ డిలే అవుతుంటుంది. 1 సెకండ్ లోపల ముందర ఏమైనా మనకు ఆబ్జెక్ట్స్ ఉంటే అది కనిపించకుండా పోతుంది అనమాట. ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను పర్టికులర్గా ఫేస్ కూడా చేశాను ఇది ఆటోమేటిక్గా వైపింగ్ అనేది ఇలా అవ్వడం. అడ్వాంటేజ్తో పాటు కాన్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఇలా ఆటోమేటిక్గా ఉండడం వల్ల ఆల్ ఆఫ్ సడన్గా మనకు వైపింగ్ అనేది స్టార్ట్ అవుతుంటాయి కదా, ఆ వైపింగ్ అయ్యేటప్పుడు మనకు విండ్షీల్డ్ పైన చిన్న చిన్న ఏమైనా రాళ్ళు అవి ఉంటాయి కదా, ఆ రాళ్ళు కూడా క్లీన్ అవ్వకుండా ఆటోమేటిక్గా వైపింగ్ అనేది అవుతూనే ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట విండ్షీల్డ్ పైన. సో ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఆటోమేటిక్ వైపింగ్ వల్ల. ఫ్రెండ్స్, ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయిందో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన పేజ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. పేజ్ని ఫాలో అవ్వండి.